హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ టెడ్డీ. ఇవాళ మన వీడియోలో సింపుల్గా టేస్టీగా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలాగే 2 స్పూన్స్ ఆఫ్ గీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే పాన్లో కొన్ని ఆనియన్స్ తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత వేరొక గిన్నె తీసుకొని దాంట్లో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందాక తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి బాగా మరిగించాలి. ఈ వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఒక 90% కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే బీట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్డ్ యాడ్ చేయడం అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ మసాలాస్ అన్నీ కర్డ్లో మంచిగా మిక్స్ అవ్వడం వల్ల రైస్కి అలాగే పన్నీర్ పీసెస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అలాగే ఒక 2 స్పూన్స్ బిర్యానీ మసాలా అండ్ అలాగే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా లీవ్స్, కొంచెం కొత్తిమీర లీవ్స్ అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ పీసెస్ని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ యాడ్ చేశాక చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే పన్నీర్ పీసెస్ విరిగిపోతాయి. అండ్ అలాగే దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇందులో ఇందాక రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఒక చిన్న టీ గ్లాస్ తీసి దీంట్లో యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది ఒక లేయర్ లాగా యాడ్ చేయండి. అండ్ తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ మీకు ఇష్టం ఉంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం రైస్ ఉంటుంది కదా, అది సెకండ్ లేయర్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కూడా ఇందాకట్లాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ అలాగే కొంచెం క్యాష్యూస్, కొంచెం గీ యాడ్ చేసుకోండి. మీకు
మీకు ఒకవేళ రైస్ కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇందాకటి హాట్ వాటర్ ఉన్నాయి కదా రైస్ బాయిల్ చేసినవి, అవి కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి అండ్ దీని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఏదన్నా కొంచెం వెయిట్ పెట్టండి. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutes పాటు కుక్ చేయండి. ఒక 5 minutes తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి. ఇంకేమైనా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక 2 minutes మూత పెట్టండి, లేకపోతే ఇంకా వదిలేయండి. If you like my recipe, subscribe to our channel Tasty Teddy.